మరో ఉత్తరాన్ని చూద్దాము. రాధ గారు రాస్తున్నారు తిరువనంతపురం నుంచి. గణేష గీత అంటే వినాయకుడు బోధించిందేనా అని సందేహం. గణేష గీతని అమ్మ గణేష పురాణంలో అంతర్గతమైనటువంటి భాగం అమ్మ. గణేష గీత గణపతియే వరేణ్యుడు అనే రాజుకి బోధించినటువంటి గీత అమ్మ. ఇది అది ప్రారంభం. ఈ అంటే గణేష గీతకి ఆరంభంలో వెళ్ళిపోయినటువంటి భాగం గణేష పురాణంలో. ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు, ఇక్కడ కూడా గజాననుడు గణపతి వరేణ్య రాజుకి ఉపదేశం చేస్తాడమ్మా. గణపతి యొక్క మహత్వాన్ని వర్ణించి చెప్తాడు. విశేషం ఏమిటంటే వరేణ్య మహారాజుకు పూర్వజన్మలో ఆయనకు ఒక వరం లభించింది. గణపతి వల్లనే వరం లభించింది, నీకు నేను పుడతానయ్యా అని. ఈ జన్మలో సరే ఇతని భార్యకి ప్రసవ వేళ వచ్చింది, ఒక కొడుకుని జన్మించింది. ప్రసవ వేదనతో మూర్ఛిల్లిన సమయంలో ఒక రాక్షసు వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకుపోయింది. వేరే చోట గజాననుడు 4 భుజాలతో జగదంబకి పుట్టినటువంటి వాడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఈమె పక్కలో పడుకోబెట్టారు. మరి వరం ఉందిగా, నీకు నేను జన్మిస్తాను అని చెప్పి ఆ పిల్లవాడు పక్కలో ఉన్నాడు. 4 భుజాలు ఉన్న పిల్లవాడిని చూసి భయపడిపోయి అతన్ని అడవుల్లో వదిలేశారు. ఏం అశుభం జరుగుతుందో అని. పరాశర మహర్షి చూసి తనని పెంచుకున్నాడు ఆ పిల్లవాడిని. అబ్బో ఇతను సాక్షాత్తు గణపతి స్వరూపం, చాలా శుభ లక్షణాలు ఉన్నాయని. తర్వాత తెలిసింది వరేణ్య మహారాజుకి, అయ్యో నాకు పుట్టినటువంటి వాడు గణపతి అని చెప్పి వెళ్ళి ఆ గణపతిని ప్రార్థిస్తాడు. అప్పుడు అంటాడనమాట, ఎవరు గజానుడు అంటాడు. ముందు ఏమన్నాడంటే, నా ఇంటికి వచ్చేవయ్యా పిల్లవాడు, నా కొడుకువి కదా వచ్చేవయ్యా అంటే, అప్పుడు చెప్తాడు, నీకు పూర్వజన్మలో నేను వరం ఇచ్చాను, ఈ వరం నేను తీర్చాను నాయన, నేను వెళ్ళవలసిందే అని చెప్పిన తర్వాత వరేణ్యుడు అయ్యో నా కొడుకు నా ఇంటికి రాలేదని బాధపడతాడు. అప్పుడు వరేణ్యుడు అంటాడు, పోనీలే నాకు యోగం ముక్తిని ప్రసాదించవయ్యా అని. విఘ్నేశ్వర మహాబాహో సర్వ విద్యా విశారద సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తుమర్హసి, నాకు యోగం ప్రసాదించవయ్యా, మోక్షాన్ని ప్రసాదించవయ్యా అంటే అప్పుడు గజానుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, శివే విష్ణౌ చ శక్తౌ చ సూర్యే మయి నరాధిప. గణేష గీతలో శ్లోకం అమ్మ. యా అభేద బుద్ధిర్యోగ ససమ్యగ్యోగో మతో మమ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి నేనేనయ్యా. గజాననుడు చెప్తున్నాడు, అహమేవ జగద్యస్మాత్ సృజామి పాలయామి చ. నేనే ఈ జగత్తును సృష్టిస్తున్నాను, దీని యొక్క రక్షణ నేనే చేస్తున్నాను, ప్రళయాన్ని కూడా నేనే చేస్తున్నాను. చివరి చెప్పిన తర్వాత అహమేవ పరం బ్రహ్మ అవ్యయానందాత్మకం నృప. ఓ రాజా, నేనే పరబ్రహ్మ స్వరూపం. మోహయత్యఖిలాన్ మాయా శ్రేష్ఠాన్ మమ నరానమూన్. మాయ వల్ల ఈ మోహం చెందుతున్నారు ప్రజలంతా. నేనే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఆ వరేణ్య మహారాజుకి గజాననుడు స్వయంగా ఉపదేశించినటువంటి గీతమ్మ. దీన్ని గణేష గీత అని చెప్పి ప్రసిద్ధి చెందింది. ఇది గణేష పురాణానికి సంబంధించినటువంటి భాగం అమ్మ. అలాగే గురుగారు, ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. అలాగేనమ్మా, నమస్కారం అమ్మ.